మనలో చాలా మందికి ఒక కామన్ సమస్య అయితే ఉంటుంది. జీతం వస్తుంది, కానీ నెల చివరికి ఏమీ ఉండదు. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? అయితే మన మిడిల్ క్లాస్ శాలరీ పెరుగుతుంది, కానీ సేవింగ్స్ ఏం పెరగవు. ఈఎంఐలు, బిల్స్, ఎక్స్పెన్సెస్ అన్ని కంట్రోల్కి అయితే రావు. ఇది ఒక రకంగా స్ట్రెస్కి అయితే మన వాళ్ళు అయితే గురి అవుతున్నాం. మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా బడ్జెట్ ప్లాన్ చేయాలి, మంత్లీ ఎక్స్పెన్సెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఫ్యూచర్ సేవింగ్స్ని ఎలా బిల్డ్ చేయాలి, నేనైతే స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ని. ఫస్ట్ వన్, మిడిల్ క్లాస్ పీపుల్ రియాలిటీ. ఫిక్స్డ్ ఒకే ఇన్కమ్ పైన ఆధారపడి ఉండటము, అన్లిమిటెడ్గా ఎక్స్పెన్సెస్ని అయితే క్రియేట్ చేయడము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఈఎంఐలు, రెంట్లు, స్కూల్ ఫీజు, అన్లిమిటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, బడ్జెట్ లేకుండా ఉంటే బడ్జెట్ లేకుండా జీవిస్తే మనమైతే స్ట్రెస్లకి, లోన్స్కి, జీరో సేవింగ్స్. మన బడ్జెట్ అంటే కట్టుబాట్లు కాదండి. బడ్జెట్ అంటే ఫ్రీడమ్. ఓకేనా? బడ్జెట్ సింపుల్ టర్మ్స్లో నేనైతే బడ్జెట్ అంటే ఏంటో చెప్తాను. ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్. మీ ఇన్కమ్ని ప్లాన్ చేసి, ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసి, ఫ్యూచర్ సేవింగ్స్ని బిల్డ్ చేయడమే, క్రియేట్ చేయడము, సేవింగ్స్ కోసం రెడీ చేయడం. బడ్జెట్ ఈక్వల్ టు మీ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ సేవింగ్స్. దీనిని కానీ మన మిడిల్ క్లాస్ పీపుల్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? సేవింగ్స్ అయితే స్టార్ట్ అయితే చేయరు. అన్ని ఎక్స్పెన్సెస్ జీవితం పడాక ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఎక్స్పెన్సెస్ అయినాక లాస్ట్లో ఏదైనా మిగిలితే చేద్దామని అయితే ఉంటారు. ఆ మైండ్ సెట్ అయితే ఫస్ట్ మీరైతే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మీ జీతం పడగానే మీ జీతం పడితే నెక్స్ట్ మినిట్లోనే మీకైతే 2 అకౌంట్స్ని అయితే మెయింటైన్ చేయండి. ఒకటి మీ శాలరీ అకౌంట్, ఇంకొకటి మీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. 3 అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తేనే మేలు. సేవింగ్ చేసుకునే అకౌంట్ ఫస్ట్ సేవింగ్ చేసినాకే మిగిలిన దానితోనే మనమైతే ఎక్స్పెన్సెస్ని చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎక్స్పెన్సెస్ అయిపోయాక చేద్దామని మీరైతే ప్లాన్ చేస్తే అలాంటి తప్పైతే చేయకండి. ఓకేనా? మన మంత్లీ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయడము? ఫస్ట్ వన్, మీకు ఫిక్స్డ్ ఇన్కమ్. మీరు కానీ శాలరీ అయితే శాలరీ ఇన్కమ్ అయితే వస్తుంది. లేదా మీ వైఫ్ కూడా పనిచేస్తున్నారంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసుకోండి. ఇది ఇన్ హ్యాండ్ శాలరీ మాత్రమే యాడ్ చేయండి. మీకు నెలకి 30,000 వస్తుంది అనుకోండి. 30,000 మీ వైఫ్ది ఒక 20,000 వస్తుంది అంటే 50,000 టోటల్గా మీకు ఫిక్స్డ్ ఇన్కమ్. దీని తప్ప మీకైతే ఇన్కమ్ అయితే ఎక్కడ రాదు అనుకుంటే మీరు 50,000నే కన్సిడర్ చేయాలి. లేదు నాకు దీనికి తర్వాత నాకు సైడ్ ఇన్కమ్ వస్తుంది, నాకు రెంట్స్ ఇంటికాడ నుంచి వస్తున్నాయి, సమ్ ఎక్కడ నాకు వస్తున్నా, అలాంటివి అయితే అవన్నీ ప్లాన్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ ఏదైనా చేస్తుంటే అది కూడా యాడ్ చేసుకోండి. సపోజ్ అన్ని నాకు సైడ్ ఇన్కమ్ ఏం లేదు, నాకు నా శాలరీ, నా వైఫ్ శాలరీ ఒక 50,000 అనుకుంటే 20,000 దాంట్లో 15 మనమైతే 20% మనమైతే సేవింగ్స్కి అయితే ప్లాన్ అయితే చేయాలి. మీ శాలరీలో నుంచి ఫస్ట్ 20% శాలరీని మీరైతే తీసిపెట్టాలి. ఓకేనా? ఇంకొకటి నీడ్స్. మనం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏమిటి? ఒకవేళ హౌస్ రెంట్ కానీ, స్కూల్ ఏమైనా ఫీజెస్, మీ చిల్డ్రన్స్ కానీ స్కూల్ ఫీజెస్ కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, లోన్, ఇవి మీరు ఏదైనా లోన్ కానీ తీసుకుని ఉంటే అది ఫిక్స్డ్గా ఇది ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతుంది అనుకుంటే అది డిడక్ట్ ఒక ఎక్స్పెన్సెస్ అయితే వేయండి. ఓకేనా? ఇంకొకటి వేరియబుల్ ఎక్స్పెన్సెస్, గ్రాసరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, మొబైల్ అండ్ ఇంటర్నెట్ కానీ, ఫ్యూయల్ ఖర్చులు కానీ, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, ఇంకా మీరు ఎక్కడన్నా బయట వెళ్ళి ఒక సినిమా టికెట్స్, ఇలాంటివి కొన్ని ఇవి వస్తాయి కదా, దీన్ని కూడా మనకైతే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కింద ఏర్చుకోవచ్చు. ఇంకొకటి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. ఇది వచ్చే ఆప్షనల్. మూవింగ్స్, షాపింగ్స్, ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువ ఎక్కడం, ట్రిప్స్. ఇది కూడా ప్లాన్ చేసుకోండి. మనము ఏం మొత్తమే సేవింగ్ చేసుకొని అలా అంతా ఏం లేదు. మనం చేయాలి, చేయకుండా అయితే లేదు. ఓకేనా? ఫస్ట్ నాదేంటంటే 50,000 నుంచి 20% అయితే మనమైతే సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ స్టార్టింగ్ అయితే ఆ ఇన్కమ్ వస్తుంది, సేవింగ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు సపోజ్ నాదే అనుకుంటా 40,000 శాలరీ అనుకుంటే దాంట్లో నేనైతే 8,000 అయితే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మిగతా దాంట్లోనే నేనైతే
రిమైనింగ్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కానీ, నేను చెప్పిన ఇలాంటి ఎక్స్పెన్సెస్ కానీ, ఆప్షనల్ ఎక్స్పెన్సెస్ కానీ, దీనికోసం నేనైతే స్టే చేస్తానండి. ఇంకొకటి సేవింగ్స్ని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆర్డీలో కానీ, ఎఫ్డి కానీ, బాండ్స్లో కానీ, ఎస్ఐపి మూలం అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండి. నేను చెప్తాను, శాంపుల్ బడ్జెట్ సేవింగ్స్ నాది 8,000, 40,000 శాలరీ అంటే 8,000, 20% శాలరీ 8,000, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 18,000, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 10,000, లైఫ్ స్టైల్ కోసం నేను అంతా ఇలా ఒక ఒక ఆర్డర్గా మీరైతే చేసుకున్నారంటే మాత్రం మీకైతే ఒక డిసిప్లైన్ అయితే బిల్డ్ అవుతుందండి. ఇలా ప్లాన్ చేస్తే మీకు స్ట్రెస్ తగ్గుతుంది, ఎక్కడ మనీ కంట్రోల్లో కూడా మీకైతే ఉంటుంది, ఫ్యూచర్ సెక్యూర్ కూడా అవుతుంది. ఇంకొకటి ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఎందుకంటే మిడిల్ క్లాస్కి ఒక షీల్డ్ లాంటిది. ఎందుకంటే సపోజ్ మీరు ఒకరే ఎర్నింగ్ పర్సన్ అయితే మీకు మీరే ఒక మీరే కర్త కర్మ మీ హోమ్లో మీరే అనుకుంటే, మీరే ఫస్ట్ ఒక ప్లాన్ చేసి మంత్లీ నాకు ఇంత కావాలి సర్వే అవ్వడానికి, ఒక 40,000లో నాకు 20,000 నెలకి ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇవి లేకుండా ఇవి పే చేయకపోతే నేను నా ఫ్యామిలీ రన్ అవుతుందంటే ఆ అమౌంట్ని మీరైతే క్యాలిక్యులేట్ చేసి 6 మంత్స్ అయితే మీరైతే సేవ్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా రావచ్చు, ఒకవేళ మీకు జాబ్ లాస్ కూడా అవ్వచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ఇష్యూస్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ కూడా అవ్వచ్చు. ఆ టైంలో ఇది ఒక మీకు షీల్డ్ లాంటిది. విత్ ఎక్కడ మీరు ఈ కాలంలో ఎవరంటే మనకి ఇస్తారు, ఒక 10 రూపాయలు అడిగితేనే ఇస్తారు, ఒక 100 రూపాయలు అడిగితే మీ ఫ్రెండ్స్ నేనే కానీ ఇస్తాను ఎవరికైనా కూడా. సో మీరు షీల్డ్ రెడీ చేసుకుంటే మీది ఒక కవచం లాగా మీకైతే వర్క్ అవుతుందండి. ఓకేనా? ఇంకొకటి, అది మీరు ఎక్కడన్నా నా సజెషన్ ఏంటంటే, మీరు సేఫ్ అండ్ సెక్యూరిటీ అంటే ఆర్డీలో వేయచ్చు. ఆర్డీ అయితే క్రియేట్ చేసుకోండి, ఇంతని నెలకైతే ఇంత ఎస్ఐపి లాగా చేసుకోండి. మంత్లీ మీ దగ్గర లేకపోతే మీకు ఏదైనా బోనస్ ఏదైనా వస్తే ఆ అమౌంట్ని ఒక సైడ్ ఎత్తి పెట్టేయండి. ఆ అమౌంట్ దీనికి తప్ప ఇంకా వేరే దానికే మీకైతే మైండ్లో రాకూడదు. అలా అయితే మీరైతే ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి, మనం కామన్గా మిస్టేక్ చేసేది మన మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే, ఇవన్నీ వదిలేయండి, క్రెడిట్ కార్డ్ని మిస్యూజ్ చేయడము. క్రెడిట్ కార్డ్ ఉంది కదా, నేను కూడా అలానే ప్రీవియస్గా నేనైతే చాలా అయితే మారానండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను రియాలిటీ మీద క్రెడిట్ కార్డు ఉంది కదా, నెక్స్ట్ 45 days ఉంది కదా, నేను కట్టుకుంటాను అలా అని చేసి బడ్జెట్ లేకుండా ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యాక నేను చెప్తున్నాను, ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక నేను నా వైఫ్ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ అయితే చేస్తున్నాము. ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాము మేమిద్దరు, వాట్సాప్ గ్రూపు. అందులో ప్రతి ఒక్కటి ఏమైనా చిన్న ఒక 10 రూపాయలు పాల ప్యాకెట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా నేను కానీ తను కానీ పెట్టితే ఆ వాట్సాప్లో మేమైతే మెసేజ్ అయితే పెడతాం. మాకు ఇంటిమేషన్ ఇంత అయింది. మేము నెల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేమైతే మా ఎక్స్పెన్సెస్ని దాని ద్వారా ట్రాక్ చేసుకుని ఓకే క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ మనమైతే తగ్గించాలి అని మేమైతే ప్లాన్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మాకు కూడా మేము విత్ పేరెంట్స్ సపోర్ట్ ఉంది బట్ కానీ మాకు కూడా బ్యాక్గ్రౌండ్ మా ఇద్దరికైతే కూడా ఏమీ లేదండి. మేము 0 నుంచి ప్రతి ఒక్కటి మేము బెంగళూరులో మేము సర్వే అవుతున్నామంటే, తను జాబ్ వెళ్తున్నారు, నేను జాబ్ చేస్తున్నాను. ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక బడ్జెట్ వేసుకున్న మేము ఇంతే దీని లోపలే ఉండాలని మేమైతే ప్లాన్ అయితే చేస్తున్నాం. మీరు కూడా నేను చెప్తున్నా, ఇలా డిసిప్లైన్గా అయితే చేస్తే మీకు ఒక మంచి వెల్త్ అయితే కూడా బిల్డ్ అయితే చేయొచ్చు ఫ్యూచర్లో. ఇంకా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయొచ్చు, అన్నీ చేయాల్సిందే. బట్ మీరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, సేవింగ్స్ని కొంచెం సైడ్ ఎత్తి పెట్టేశాక మిగతా వాటిలో ఇవన్నీ మీరు చూసుకుంటే బెస్ట్ అండి. ఓకేనా? ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయకుండా పోవడం, నేను చెప్పినట్టు ఎక్స్పెన్సెస్ని అయితే ట్రాక్ అయితే చేయండి. మీకు తెలుస్తుంది ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని. ఓకేనా? ఒక్క 0 పెన్ని కూడా మనకేమి ఊరికే ఎవరు ఇవ్వరు కదండి. ₹1 అయితే ఎవరైనా ఇస్తారా చెప్పండి? మనకి ఎవరు ఇవ్వరు కదా. మనమే ₹1 ఖర్చు పెట్టినా మనమైతే దాన్ని నోట్ అయితే చేసుకోవాలి. ఒక ఎక్సెల్లో కానీ మీరు ట్రాక్ చేసుకో, మీ కన్వీనియంట్ ఎలా అన్నా. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఒక ట్రాకర్ అయితే క్రియేట్ చేస్తాను, ఎక్స్పెన్సెస్ ట్రాక్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏమని. మీకు కూడా చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీకైతే షేర్ అయితే చేయండి. మనం అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మనము ఇంకా ఫ్యూచర్లో
బిల్డ్ అయితే చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అయితే తెలుసుకుంటారు. కొంతమందికి ఈ నాలెడ్జ్ కూడా ఉండదు. సో నేను చెప్పేది, ప్లీజ్ నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకొకటి, నేను చెప్పినట్టు ఆల్రెడీ నేనైతే చెప్పేస్తాను, ఒక ప్లాన్ అయితే వేసుకోండి. ఇంకా అవాయిడ్ వన్ ఫినాన్షియల్ గోల్. మోటివేషన్ ఏంటంటే, మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ అవ్వాలంటే లాటరీ ఏం అవసరం లేదండి, డిసిప్లైన్ అవసరం అండి, అంతే. ఈ డిసిప్లైన్గా మనం పాటిస్తే మనం కూడా రిచ్ అవుతామండి. ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ అయితే అవుతామండి. ఇప్పుడు మీరు పెట్టే స్మాల్ సేవింగ్స్ని మీకైతే ఒక బిగ్ ఫ్రీడమ్ ఫర్ టుమారో. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంటే దానికి ఉండే ధైర్యమే, విలువనే వేరండి, రెస్పెక్టే వస్తుందండి. నిజంగానే చెప్తున్నా. మనిషికి ఇచ్చే వాల్యూ ఉంది, కానీ డబ్బులు చూసి ఇచ్చే వాల్యూస్ ఇప్పుడు కాలమే మారిందండి. నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు మనిషికి ఇచ్చే వాల్యూ కన్నా డబ్బుకు ఇచ్చే వాల్యూ ఎక్కువ ఉంది. సో మనం కూడా అలా మెంటాలిటీ మారాలి. మనం దొంగలించాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే ఇన్కమ్తో మనం ఎలా సేవింగ్స్ని ప్లాన్ చేసుకుని, ఎక్స్పెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకుని మన ఫ్యూచర్ ఫ్యామిలీని సెక్యూర్ చేయడమే ఈ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కానీ మీకైతే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి, కమెంట్లో మీరైతే మెన్షన్ అయితే చేయండి మీ శాలరీ రేంజ్ ఎంత ఉందో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే పర్సనల్ ఒక బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ట్రాక్ అని అయితే మీకైతే షేర్ చేస్తానండి. సబ్స్క్రైబ్ ఫర్ సేల్స్ ఫోర్ తెలుగు విత్ రమేష్. జై హింద్.